హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు రెసిపీ వచ్చి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో మడత కాజాలు. అవునండి, నిజమే. ఈ మడత కాజాలు అంగన్వాడీ బాలామృతం పిండి యూజ్ చేస్తే చేశాను. పొరలు పొరలుగా జ్యూసీ అండ్ టేస్టీగా ఈ మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో చేస్తాను చూడండి. ఒక మిక్సర్ జార్లో 1 కప్పు బాలామృతం పిండిని వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా. మీకు మెత్తగా గ్రైండ్ కాలేదు అని అనిపిస్తే జల్లెడ సహాయంతో పిండిని జల్లెడ పెట్టుకొని తీసుకోవాలి. అదే పిండిలో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వాడొచ్చు. పిండిని ఇలా గట్టిగా వత్తితే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా మీకు ముద్దలాగా అవ్వకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల కాజాలు కరకరలాడుతూ బాగా వస్తాయండి. నీళ్లు వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండిని సెమీ సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. చూసారా, పిండి ఎంత మెత్తగా ఉందో. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. ఒక ప్యాన్లో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేసి ఇలా కలుపుతూ పంచదారని కరగనివ్వాలి. పంచదార ఇలా బాగా కరిగితే జస్ట్ పాకం ఇలా చెక్ చేస్తే కొంచెం జిగటగా అనిపిస్తే సరిపోతుంది. ఎలాంటి పాకం వచ్చే పని లేదు. అందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల పిండి బాగా నాని ఉంటుందండి. పిండిని ఇలా ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి చపాతీ ముద్ద రోల్ చేయడానికి కొంచెం ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకోండి. ఈ పొడి పిండి మీరు కార్న్ ఫ్లోర్ తీసుకుంటే పల్చగా సాగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదానైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇదే విధంగా ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా పల్చగా 2 పిండి ముద్దల్ని కూడా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం గీ అప్లై చేయాలి. ఇలా గీ మొత్తం అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండిని కూడా చల్లుకోవాలి. ఇలా పొడి పిండి బాగా చల్లుకున్న తర్వాత ముందుగానే రోల్ చేసి పెట్టుకున్న వేరే చపాతీని కూడా ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. మేము మైదా వేసాము కాబట్టి ఎలా సాగదీస్తే అలా సాగుతుందండి. కొంచెం ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. దాని మీద కూడా కొంచెం గీ అప్లై చేసి పొడి పిండిని చల్లుకోవాలి. ఇలా పొడి పిండిని చల్లుకొని వీడియోలో నేను చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ప్రతి రోల్కి కూడా పొడి పిండిని చల్లుకుంటూ కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా పొడి పిండి చల్లుకోవడం వల్ల లేయర్స్గా వస్తాయి. కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా టైట్గా రోల్ చేసుకోవడం వల్ల పొరలు విడిపోకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్గా ఉండే అంచుల ఎమ్మటి కొంచెం నీళ్లు ఇలా రాయాలి. రాసిన తర్వాత ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. చేతితో ఇలా కొంచెం స్లోగా రోల్ చేసుకొని ఇలా ఎడ్జ్ కట్ చేసిన తర్వాత 1 ఇంచ్ మందంతో జల్లాగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి. చూసారా ఎంత బాగా లేయర్స్ కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా కొంచెం వేరుతో ప్రెస్ చేసి ఒకసారి రోలర్తో రోల్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా గట్టిగా రోల్ చేసే అవసరం కూడా లేదండి. జస్ట్ ఒక్కసారి రోల్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం రోల్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రీగా ఫ్రై అయ్యే అన్ని కాజాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలానే రెండు వైపులు కూడా బాగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ముందుగానే ప్రిపేర్ చేసిన పాకంలో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు పెట్టినా కానీ కాజాలు మెత్త పడతాయండి. ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత వేడి వేడిగా తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పొరలు పొరలుగా వచ్చిందో. ఎవ్వరూ నమ్మరండి. ఈ కాజాలు అంగన్వాడీ పిండితో చేశారంటే. బాలామృతం పిండి చాలా హెల్దీ అండి పిల్లలకి. కాకపోతే పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ వేస్లో చేయండి. ఇవే కావండి, అంగన్వాడీ పిండితో చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.